శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలో 451 నామము విఘ్ననాశిని. ఈ నామానికి అర్థం ఏంటి అంటే విఘ్నములను నాశనం చేయనది, అంటే విఘ్నాలను తొలగించేది అని అర్థం. జగన్మాత విఘ్నాలను నాశనం చేస్తూ ఉంటుంది. మనము జ్ఞానాన్ని సంపాదించడం ఎంత ముఖ్యమో అదేవిధంగా ప్రధాన విఘ్నము అయిన అవిద్యను తొలగించి విద్యావంతునిగా మారడం కూడా అంత ముఖ్యం. ఆ విధంగా చేయగలిగింది సాక్షాత్తు జగన్మాత ఒక్కటే. ఈ విఘ్నాలన్నిటికీ అధిపతి ఎవరు? మహాగణపతి. మనం విఘ్నాలన్నిటినీ తొలగించమని మహాగణేశుని వేడుకుంటూ ఉంటాం. ఆ విఘ్ననాయకుడైన గణపతికి విఘ్నాలను తొలగించే శక్తి ఆయన్ని సృష్టించిన జగన్మాత అయిన పార్వతి నుండే వచ్చిందన్నమాట. అందువలన నిస్సందేహంగా విఘ్నములను నశింపచేసే శక్తి జగన్మాతకు ఉంది. వాహనం కార్యస్థితి విఘ్న అంటారు. కార్యములను జరగకుండా అడ్డుపడేవి ఏంటి? విఘ్నాలు. అంటే ప్రారంభించిన కార్యక్రమాలను సఫలం కాకుండా విఘ్నాలు అడ్డుపడడం సహజంగా ఉంటూ ఉంటాయి కదా, వాటిని నశింపచేసి మన కార్యాలను సఫలం చేసే విఘ్నేశ్వరుడు కూడా సాక్షాత్తు శ్రీమాత యొక్క స్వరూపమే. ఋగ్వేదంలో ఏమని ఉంది అంటే సాక్షాత్తు సృష్టి స్థితి లయకారకుడైన పరబ్రహ్మాన్ని స్తుతించిందనమాట. ఆ పరబ్రహ్మ స్వరూపమే జగదంబ పార్వతీదేవి. ఆమె పుత్రుడే గణపతి. అంటే ఇక్కడ జగదంబకు గణపతికి భేదమేమీ లేదన్నమాట. మనం విద్యను ప్రారంభించేటప్పుడు కానీ, వివాహ సమయాల్లో కానీ, యుద్ధానికి వెళ్ళే సమయాల్లో కానీ, ఏ కార్యం మొదలుపెట్టినప్పటికీ కూడా విఘ్నాలు రాకుండా చూడమని విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ ఉంటాం. విఘ్నేశ్వరుని ప్రార్థించడం అంటే ఏంటి? సాక్షాత్తు ఆ జగన్మాతను పూజించినట్లే కదా. జీవుల కోరికలు ఉంటేనే ప్రయత్నం అంటూ ఉంటుంది. ఆ ప్రయత్నాలకు కలిగే ఆటంకాలే విఘ్నాలు అన్నమాట. అసలు కోరికలే లేకుండా శాంతంతో కూడిన ఆనంద భావంతో ఉంటే అసలు విఘ్నాలే ఉండవు కదా. అటువంటి శాంతి ఆనందమూర్తియే విఘ్ననాశిని అయిన జగన్మాత. విఘ్నములు అనేవి చాలా రకాలుగా ఉంటూ ఉంటాయి. కార్యములు ఎన్ని ఉన్నాయో విఘ్నములు కూడా అన్నీ ఉంటాయి. తనను నమ్మి ఆరాధించే భక్తులకు జగన్మాత ఏ కార్యమునందైనా సరే ఎటువంటి విఘ్నాలు లేకుండా చేస్తుంది. ఆ తల్లి విఘ్నేశ్వర స్వరూపిణి అయిన విఘ్ననాశిని. సౌభాగ్య భాస్కరం ఏం చెప్పింది అంటే మన సాధనా సమయంలో వచ్చే ప్రతికూలమైన భావములు అంతరాయాలు ఏమున్నాయో అవి వాటినే విఘ్నాలు అంటూ ఉంటాము. ఆ విఘ్నముల నుంచి మనల్ని ఆ విఘ్నాలు ఏం చేస్తుంటే మనల్ని బాగా కృంగదీస్తూ ఉంటాయి కదా, అటువంటి విఘ్నాలు లేసమైనా లేకుండా తొలగించినది సాక్షాత్తు జగన్మాత అని చెప్పింది. యోగమును సాధన చేసిన ఆధ్యాత్మిక పదంలో ముందుకు సాగాలన్నా, ఈ భౌతికమైన ఏ విషయం సాధించాలన్నా మనకు కావాల్సింది విఘ్ననాశిని అయిన సాక్షాత్తు ఆ జగన్మాత యొక్క అనుగ్రహం అన్నమాట. సాధకులు తమ సాధనలో విఘ్నాలు అని భావించే విఘ్నములను ముందుగా తొలగించి ఆ కార్యక్రమంలో ముందుకి నడిపించేది సాక్షాత్తు జగన్మాత. ఏ కార్యక్రమమైనా విజయవంతం కావాలంటే 2 లక్షణాలు తప్పనిసరిగా ఉండాలి. అవేంటి? సిద్ధి భావన, శ్రద్ధ. ఈ 2 లేకపోవడమే విఘ్నాలకి ఏర్పడడానికి మొదటి మూల కారణం. ఏ పని మీదైనా శ్రద్ధ అనేది లేకపోతే మనకు ఆ పని చేయడానికి ఆసక్తి ఉండదన్నమాట, కోరికే ఉండదు. ఆ పని ఇంకా ముందు చేయాలని మనం ముందుకి ఇష్టపడము. అప్పుడు ఆ పనిలో మనంతట మనమే విఘ్నం కల్పించుకుంటూ ఉంటాం. అందుకని పెద్దలు ఎవరైనా ఒక పనిని మొదలుపెట్టిన తర్వాత రెండో రోజు ద్వితీయ విఘ్నం లేకుండా చూసుకోండి అంటూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం కదా. వారు ఆ విధంగా చెప్పడంలో అర్థం ఏంటి అంటే కార్యక్రమం పూర్తయింది కదా అని అశ్రద్ధతో ఆ పనిని కొనసాగించడం మానేస్తామేమో, జాగ్రత్త అని మనల్ని హెచ్చరించడమే అనమాట. ఇప్పటి వరకు మనం కనుక గమనించినట్లయితే విఘ్నములు 2 రకాలు అని చెప్పుకున్నాం. ఒకటి మనంతట మన అశ్రద్ధతో కావాలి సృష్టించుకున్నవి. ఇటువంటి వారిని బాగు చేయడం ఎవరి వల్ల కాదనమాట. వాళ్ళంతట వాళ్ళే ఆ విఘ్నాలు కల్పించుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఒక పనిని సాధించాలనే బలమైన సంకల్పము తపన ఉండి వాటిని సాధించడంలో ఎదురయ్యే విఘ్నాలను తొలగించమని ఆ సాక్షాత్తు విఘ్ననాశిని అయిన జగన్మాతను ప్రార్థిస్తే ఆ తల్లి ఆ కోరికలను తప్పకుండా నెరవేరుస్తుంది. సాక్షాత్తు విఘ్నాధిపతి అయిన మహాగణేశుని తల్లి అయ్యి విఘ్నములను తొలగించే శక్తిని తన కుమారునికి అనుగ్రహించి తనను విఘ్నేశ్వర స్వరూపంగా ఆరాధించి సేవించే భక్తులకు ఇహలోకంలో కానీ
పరాలోకంలో కానీ ఎటువంటి విఘ్నాలు రాకుండా కాపాడే చల్లని తల్లిని మనం విఘ్ననాశిని అనే నామంతో కనుక ప్రార్థిస్తూ ఉంటే మనం చేసే ప్రతి పనిలో, అంటే మనం మొదలుపెట్టే పనిలో, మొదలుపెట్టిన పనిలో కూడా ఎలాంటి విఘ్నాలు రాకుండా ఆ తల్లియే మనల్ని ఆ కార్యక్రమాలు సజావుగా సఫలీకృతమయ్యేలాగా ఆశీర్వదిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 452వ నామము తేజోవతి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే అత్యంత తేజస్సుతో ప్రకాశించినది అని అర్థం వస్తుంది. మనం ముందు నామాల్లో చెప్పుకున్నాం కదా, జగన్మాత స్వయం ప్రకాశకురాలు అని. ఆమె తనకు తాను స్వయం ప్రకాశంతో నిండి ఉండటమే కాకుండా తన చుట్టూ ఉన్న అణిమాది దేవతలను, నిత్య దేవతలను ప్రకాశింపజేస్తూ ఉంటుంది. అంతేకాక తేజోరూపులైన సూర్య చంద్రుల అగ్నులకు కూడా తన తేజస్సును ప్రసరింపచేస్తూ ఈ సమస్త విశ్వమును తేజోమయం చేస్తూ ఉంటుంది. ఈ సమస్త విశ్వంలోనూ జీవుల్లోనూ తన తేజస్సును నింపుతూ ఉంటుంది. మనం చదువుకుంటున్న ఈ సహస్రనామాలు, లలిత సహస్రనామాలు మామూలుగా పఠించడానికి, వినడానికి మాత్రమే కాకుండా వీటిలో ఏంటి అంటే వేద విజ్ఞానం అంతా వెంబడి ఉందన్నమాట. ఒక్కొక్క నామము ఒక్కొక్క వేద మంత్రం, ఎన్నో రహస్య అర్థాలు ఆ నామాల్లో ఉన్నాయి. అందుకే లలిత సహస్రనామాలు రహస్య నామాలు అని పేర్కొనబడ్డాయి. ఈ నామాలను సాక్షాత్తు జగదంబ వసన్యాది వాగ్దేవతల ద్వారా పలకమని చెప్పి ఆజ్ఞాపిస్తే వాటికి శ్రీ భాస్కర్ రాయల వారితో సహా ఎందరో మహామహులు భాష్యాలని రాశారు. ఈ నామాలకి అర్థాలని గ్రహించడం కూడా జీవితం అంతా ఆ నామాలను పఠించడంలోనే గడిపిస్తామంటే మనకు జగన్మాత గురించి తెలుసుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని వృధా చేసుకున్నట్లే అన్నమాట. ఇక మనం గమనించినట్లయితే లలితా సహస్రనామంలో 182.5 శ్లోకాలు ఉన్నాయి. సంవత్సరానికి కల మనం 365 రోజుల్లో పగల భాగం అయిన 182.5 రోజులు జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి యొక్క తేజో రూపానికి సంబంధించింది. ఈ పగటి కాలం అంతా ఆ తల్లికి సంబంధించిందే. అందుకే జగన్మాతకు తేజోవతి అనే నామం సార్థకమైంది. ఈ సమస్త జగత్తుకి వెలుగు ఆ తల్లి పాదాల్లోని కిరణముల నుండి ప్రసరిస్తూ ఉంటుంది. జగద్గురువులు ఆశంకరులు సౌందర్యలహరిలోని 14వ శ్లోకంలో జగన్మాత పాదాల్లోని కిరణాలు ప్రసరించే వెలుగును గురించి వివరించారు. అమ్మా, పద్మములు వంటి నీ పద్మముల్లోని మూలాధారం నుండి 56, మణిపూరం నందు 56, స్వాధిష్టానం నందు 62, అనాహతమందు 54, విశుద్ధ చక్రం నందు 72, ఆజ్ఞాచక్రం నందు 64, మొత్తం 364 కిరణాలు సహస్రారం వరకు ప్రకాశిస్తూ ఉన్నాయి అని వివరించారు. ఈ 364 కాంతి కిరణములు అధిగమించిన వారికే సహస్రారంలో నీ పాదయుగముల దర్శనం కలుగుతుంది అని ఆదిశంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో వివరించారు. ఇది జగన్మాత యొక్క తేజవంతమైన శరీరంలోని కాంతి కిరణముల యొక్క వివరాలు అన్నమాట. గత 9 నామాల్లో మనం ఆ తల్లికి గల 9 విధములైన విభూతులను తెలుసుకున్నాం కదా. అవేంటి? అవి తుష్టి అంటే మానసిక దృఢత్వము, పుష్టి అంటే శారీరక దృఢత్వము, మతి అంటే బుద్ధి కుశలత, ధృతి అంటే ధైర్యము, శాంతి అంటే శాంతి స్వభావము, స్వస్తిమతి కాంతి అంటే జీవకళ, నందిని అంటే ఆనందము, విఘ్ననాశిని అంటే విఘ్నములను తొలగించుట. ఈ 9 విభూతులను చెప్పిన తర్వాత తేజోవతి అన్న నామాన్ని చెప్పడంలో ఉద్దేశం ఏంటి అంటే ఈ 9 విభూతులను కలిగిన జగన్మాత అత్యంత తేజోరూపిణిగా వెలిగిపోతూ ఉంది. అంతేకాదు, ఏ మానవుడైతే ఈ 9 విభూతులను సాధన ద్వారా పొందగలుగుతాడో అతడు తేజోరూపుడై జగన్మాతకు అతి సామీప్యంలో ఉంటాడనమాట. జగన్మాత సూర్యుడు మొదలైన తేజోరూపులందరికీ ఆధారభూతమైంది. వేదములందు ఓ గార్గి, ఈ పరమాత్మ యందు సూర్యచంద్రులు ఇద్దరు ధరింపజేయబడిన వారు ఇందులో ఉంటారు. వేదాలందు ఏముంది అంటే, ఓ గార్గి, ఈ పరమాత్మ యందు సూర్యచంద్రులు ఇద్దరు ధరింపబడి ఉంటారు అని ఉందన్నమాట. అంటే అమ్మవారి స్వరూపంలో సూర్యుడు చంద్రుడు ఉంటారు కదా, అది మనందరికీ తెలిసిన విషయమే. అదే వేదాల్లో ఉంది. తేజస్సు అంటే చైతన్యాత్మక ప్రకాశము అన్నమాట. అఖండ చైతన్యమే సాక్షాత్తు ఆ జగన్మాత యొక్క ప్రకాశ స్వరూపం.
ఆమె ప్రకాశించడానికి ఏ ఇతర సహాయం అవసరం లేదు. సరికదా, సూర్యచంద్రాదులకు సూర్యుడు చంద్రుడు భాషించని స్వప్న సుషుప్తి దశల్లో కూడా ఆ తల్లి ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. ఈ మహత్తర తేజోరూపిణి అయిన శ్రీచక్రవాసిని నుండి వెలువడే కాంతి కిరణాలు ఇతర గ్రహాలను, ఈ సమస్త విశ్వాన్ని ప్రకాశవంతం చేస్తూ ఉంటాయి. అందుకే వసన్యాది వాగ్దేవతలు అమ్మవారిని తేజోవతి అనే నామంతో కీర్తించారు. అమ్మవారు ఎవరి సహాయం లేకుండా స్వయం తేజో ప్రకాశంతో వెలుగుతూ సూర్యచంద్ర అగ్నులకు, ఇతర గ్రహాలకు, సమస్త విశ్వానికి తన దివ్య తేజస్సును ప్రసరింప చేయడమే కాకుండా జీవులందరిలో తేజోరూపిణిగా వెలుగుచూ ఉన్న జగన్మాతని మనం తేజోవతి అనే నామంతో నిత్యం పూజిస్తూ ఉంటే ఆ అమ్మవారి యొక్క విసువంతైన తేజమైన మన శరీరంలో ప్రసరించి మనల్ని తేజోవంతులుగా చేస్తుంది. సాక్షాత్తు ఆ జగన్మాత యొక్క తేజస్సు మనలో ప్రవేశించింది అంటే ఇంకా మనకి ఏం కావాలి చెప్పండి? సమస్తం మనకి దక్కినట్లే. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 453వ నామము త్రినయన. త్రి అంటే 3, నయన అంటే నేత్రములు లేదా కన్నులు కలది అని అర్థం వస్తుంది. జగన్మాత అంశారూపమైన పార్వతీదేవి 3 నేత్రాలు కలిగి ఉంటుంది. తన పతి అయిన శివునితో అభేదమైన పార్వతీదేవి శివుని వల్లనే 3 కన్నులు కలిగి ఉంటుందన్నమాట. ఏమిటి 3 కన్నులు అంటే, ఈ సమస్త విశ్వమును పోషించి రక్షించే సూర్యచంద్రులు, అగ్ని ఆమె 3 నేత్రాలుగా అమరి ఉంటాయన్నమాట. ఈ విధంగా తాను సృష్టించిన సమస్త విశ్వమును పోషించి ఎల్లప్పుడూ ఆ తల్లి రక్షిస్తూ ఉంటుంది. జగన్మాతకు ఉన్న 3 నేత్రాలకు విశేషమైన అర్థాలు ఉన్నాయి. ఆ తల్లి యొక్క కుడి నేత్రము సూర్యుడికి సంబంధమైనది, ఎడమ నేత్రము చంద్ర సంబంధమైనది, 3వ నేత్రమైన పాలనేత్రము అగ్నికి సంబంధమైనది. ఆ తల్లి యొక్క ఎడమ నేత్రమైన చంద్రనేత్రము కోరికను, కుడి నేత్రము సూర్యనేత్రము కార్యనిర్వహణ చేస్తూ ఉంటాయి. పాల భాగంలో నెలకొనున్న 3వ నేత్రము జ్ఞానానికి సంబంధమైందనమాట. మనకు ఆ తల్లి అనుగ్రహం పూర్తిగా కావాలంటే జగన్మాతను ఈ స్తోత్రంతో కనుక పఠిస్తే త్వరగా అమ్మ కరుణిస్తుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మంగళములకే మంగళ స్వరూపిణి అయి సమస్త సన్మంగళములను ప్రసాదించే శివపత్నిని, సర్వార్థ కామములను ప్రసాదించు దానిని, 3 నేత్రములతో ప్రకాశించు మాత నారాయణ్ణి సహోదరి అయిన జగన్మాతను ప్రార్థిస్తున్నాను అని అర్థం. ఈ 3 నేత్రాలు జీవుల్లో ఈడ, పింగళ, సుషుమ్నానాడులతో కూడా సమన్వయమును కలిగి ఉంటూ ఉంటాయి. ఇక కుడి నేత్రమైన సూర్యనేత్రము పగటి కాలానికి, ఎడమ నేత్రమైన చంద్రనేత్రము రాత్రి కాలానికి, 3వ నేత్రము సంధ్యాకాలాన్ని సూచిస్తూ ఉంటాయి. కనుక జగన్మాత అయిన త్రినయని కాలస్వరూపిణి అని మనకు తెలుస్తుంది కదా. జగన్మాత 3 నేత్రాలు కూడా త్రిసంధ్యల్లోనూ జీవులను జ్ఞాన ప్రదానం చేసే గాయత్రి స్వరూపం అన్నమాట. ఇక మనకు సంబంధించినంత వరకు సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు. నయనములు జీవుల యొక్క చైతన్యానికి సంకేతాలు. ఒక మనిషి జీవము అనగా ప్రాణం ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి వైద్యులు ఈ కనురెప్పలను పైకి తీసి కళ్ళను పరీక్షించడం ద్వారా కూడా నిర్దేశిస్తూ ఉంటారు. జగన్మాత కేవలం తాను మాత్రమే 3 నేత్రాలు కలిగి ఉండటం కాక జీవులందరికీ కూడా 3 నేత్రాలను ప్రసాదించింది. ఈ 3 నేత్రాల్లో 2 నేత్రములు భౌతికమైన ప్రపంచాన్ని చూడడానికి ఉపయోగపడితే, 2 కనుబొమ్మల మధ్య బ్రుకుటి ప్రదేశంలో ఆజ్ఞాచక్రంలో కొలువై ఉన్న 3వ నేత్రము అంతర్నేత్రంగా శ్రీచక్ర స్థితి అయిన బిందు స్వరూపిణి సహస్రార చక్రంలో మహాకామేశ్వరునితో సహా కొలువై ఉన్న మహాకామేశ్వరిని దర్శించడానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ 3వ నేత్రాన్ని ఉపయోగించేవారు 1,000,000 మందిలో ఒక్కరు కూడా ఉండరన్నమాట. త్రినయన అయిన తల్లిని మనఃపూర్వకంగా జపిస్తే ఆ తల్లి తప్పక మన 3వ నేత్రం కన్ను తెరిపిస్తుంది, మన 3వ నేత్రాన్ని తెరిపిస్తూ ఉంటుంది. జగన్మాత 3 నయనములు కలిగి ఉండడంలో మరొక అర్థం ఏంటి అంటే, సృష్టి స్థితి లయ కార్యాలను ఈ 3 కన్నుల ద్వారా నిర్వహిస్తూ ఉంటుంది. అంటే 3 మార్గాలను నయన అనగా దగ్గరకు చేర్చున్నది అని అర్థం. ఉత్తరాయణం, దక్షిణాయనం, బ్రహ్మ మార్గం అను 3 మార్గాలను రూపొందించి జీవులు తమ స్థూల శరీరంను విడిచినప్పుడు వారి కర్మల
ఫలానుసారంగా ఆయా మార్గాల్లో పయనింపజేస్తూ ఉంటుంది. జ్ఞానాత్మనే నేత్రత్రయాయ ఔషట్ వివరించిన విధంగా ఈ త్రినయన జ్ఞానము కాలబద్ధమైన దిన పక్ష మాస ఋతు ఆయన సంవత్సర యుగ కల్పాంత రూపమైన కాలస్వరూపిణియే సాక్షాత్తు ఆ జగన్మాత. జగద్గురువులైన ఆశంకరులు సౌందర్యలహరిలో 48వ శ్లోకంలో ఏమని చెప్పారు అంటే, అమ్మా సూర్యచంద్రులు నీ నయనయుగళములు. ఆ సూర్యచంద్రులు పగలు రాత్రులను కలిగించగా పాలనేత్రంలో నెలకొన్న నీ మూడో కన్ను సంధ్యాకాలంను కలిగిస్తూ ఉన్నది అని ఆశంకరాచార్యులు వారు వివరించారు. తన పతి ఈశ్వరునితో సమానంగా 3 నేత్రాలు కలిగి ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు, మూడవది పాలభాగంలో నెలకొన్న జ్ఞాన నేత్రమే ఒక కన్ను పగటి కాలంను, రెండో కన్ను రాత్రి కాలంను, మూడో కన్ను సంధ్యాకాలను సూచించే జగన్మాతను మనము త్రినయన అనే నామంతో కనుక ప్రార్థిస్తూ ఉంటే ఆ తల్లి దయ వల్ల అతి తొందరగా, అంటే సాధకులు ఎక్కువ కష్టపడకుండానే మూడవ కన్నులో అంటే ఈ జ్ఞాన స్వరూపమైన జగన్మాతను మనము దర్శించగలుగుతాము. శాస్త్రాలలో జ్ఞాననేత్రం తెరుచుకుని వారికి జ్ఞానం త్వరగా సిద్ధిస్తుంది, మోక్షం కూడా త్వరగా సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 454వ నామము లోలాక్షి కామరూపిణి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, ఇవి 2 నామాలు అన్నమాట, లోలాక్షి కామరూపిణి. కానీ దీన్ని కనుక మనం పరిశీలిస్తే ఈ నామం ఒకటిగానే చదవాలి, లోలాక్షి కామరూపిణి. ఈ 2 నామాలు ఒకటిగా చెప్పడానికి చాలా మంది ఏం చేశారంటే, ముందు 796వ నామము కామరూపిణి అని వస్తుందన్నమాట. ఇప్పుడు లోలాక్షి కామరూపిణి అని 2 నామాలుగా విడదీస్తే కామరూపిణి అనే నామం పునరుక్తం మళ్ళీ అవుతుంది కదా, రెండోసారి చెప్పుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఒకే నామంలా ఉండాలి అని చెప్పి లోలాక్షి కామరూపిణి అని ఏకనామంగా చెప్పుకుంటున్నాము. లోలాక్షి అంటే ఏంటి అంటే, చంచలమైన తన కనులతో స్త్రీలను సైతం, కామ అంటే మోహింపచేయునది, రూపిణి అంటే రూపం కలిగిది. అంటే స్త్రీలు చూస్తున్న అమ్మవారు అంటే స్త్రీ రూపంగా మనం భావించాం కదా, స్త్రీలు ఆ తల్లిని చూసినప్పటికీ కూడా మోహపరసులైపోతారు అని అర్థం అన్నమాట. అక్కడ జగన్మాత లలితా త్రిపుర సుందరి తన చంచలమైన తన చూపులతో స్త్రీలను సైతం మోహింపచేస్తూ ఉంటుంది. ఒక స్త్రీలు ఏమిటి, ఈ సమస్త విశ్వంలోని జీవులు అందరూ ఆమె మాయకు లోబడిన వారే కదా. సామాన్యంగా మన్మధుని రూపం వంటి అందమైన రూపుడైన పురుషుణ్ణి భర్తగా కోరుకోవడం అతి సామాన్యమైన కోరిక అనమాట. జగన్మాత ఆ స్త్రీల యొక్క కోరిక రూపమే తానై ఉన్నది అని అర్థం. తన్ను ఆరాధించే స్త్రీలకు ఆ తల్లి ఒక సుందరుడైన సుగుణములతో కూడిన భర్తను వరంగా ప్రసాదిస్తూ ఉంటుంది. ఆమె ప్రేమ శివునిపై మాత్రమే కాకుండా సకల స్త్రీ జనులపై కూడా ఉంటూ ఉంటుంది. లోలాక్షి సంబంధమైన కామ విశేషణం చెప్పబడింది ఇక్కడ. ఈ నామము జగన్మాతకు స్త్రీలపై ఆ తల్లికి గల అవ్యాజమైన అనురాగానికి నిదర్శనం. మనం గనక వరలక్ష్మీదేవి యొక్క ఆ వ్రతంలోని కథను గమనించినట్లయితే, వరలక్ష్మీదేవి స్వయంగా తన అత్యంత ప్రీతిపాత్రులైన చారుమతికి స్వప్నంలో దర్శనమిచ్చి తన వ్రతమును చేయమని చెప్పి దాని ద్వారా చారుమతికి సకల సౌభాగ్యాలను ప్రసాదించింది. ఏ విధంగా పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం అని శ్లోకంలో శ్రీరామచంద్రుని యొక్క సౌందర్యాన్ని పురుషులను సైతం మోహింపేటట్లుగా ఉన్నదో, అదేవిధంగా జగన్మాత యొక్క రూపము స్త్రీలను సైతం మోహింపచేయటట్లుగా ఉందన్నమాట. అష్టమాతల్లో ఒకరైన కామరూపీదేవి ఆయన శ్రీమాత యోగీశ్వరి రూపమును దర్శనమిస్తూ ఉందన్నమాట. వరాహపురాణంలో వివరించింది, యోగీశ్వరి మాత రూపంలో ఉంది అని వరాహపురాణంలో వివరించారు. చంచలమైన కన్నులు దేనికోసం వెతుకుతున్నట్లు ఉంటూ ఉంటాయి. జగన్మాత యొక్క లేడి కన్నులు వంటి చంచలమైన కన్నులు ఎప్పుడు తన పతి అయిన ఈశ్వరుని ముఖమును తదేకంగా చూస్తూ ఉంటాయి. చంచలమైన కన్నులు స్త్రీల ముఖమును మరింత సౌందర్యాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. అందుకని కవులు అందమైన నేత్రములు కల స్త్రీలను చంచలాక్షి అని వర్ణిస్తూ ఉంటారు. ప్రపంచంలో స్త్రీలు తాము ఎంత అందమైన వారైనప్పటికీ కూడా జగన్మాత యొక్క సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోవాల్సిందేనమాట. యక్షిని గంధర్వ కాంతులు సైతం ఆ తల్లి
అందానికి ముగ్ధులై మైమరిచిపోతూ ఉంటారు. అందుకు తగ్గట్టుగానే ఎవరెవరికి ఏ విధంగా ఉంటే నచ్చుతుందో ఆ విధంగా అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది. చంచలమైన కన్నులు కల కామరూపిణి మాత అన్నమాట. శ్రీ మహావిష్ణువు అవతార స్వరూపులైన శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణ భగవానుడు కూడా అటువంటి సుందర రూపులు. శ్రీ మహావిష్ణువుకు సోదరైన నారాయణి కూడా అటువంటి ముగ్ధ మనోహరమైన రూపం కలిదే కదా. అలాంటి రూపాన్ని అమ్మవారు కూడా కలిగి ఉంటుంది. లోలాక్షి కామరూపిణి అయిన జగన్మాత తన ప్రేమతో పాటు జగన్నాథుడైన ఈశ్వరుని ప్రేమను కూడా తన భక్తులకు సమానంగా పంచుతూ ఉంటుంది. స్వయంగా ఇచ్ఛాశక్తి స్వరూపిణి అయిన మాత వివిధ రూపాల్లో తనను సేవించి ఆరాధించే భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. జగన్మాత యొక్క నయనలోలత్వము ఎటువంటిది అంటే సాధకుల యొక్క యోగ్యతను గమనించి వారు కోరిన రూపంలో సాక్షాత్కరించగల కామరూప శక్తి కలది సాక్షాత్తు ఆ జగన్మాత. చంచలమైన అత్యంత సుందరమైన తన నేత్రములతో స్త్రీలను సైతం మోహింపచేసి వారికి సుందరుడైన సుగుణములతో కూడిన పురుషుని భర్తగా అనుగ్రహించి తన భక్తులను సైతం తన చల్లని నేత్రాల కరుణా దృష్టితో అనుగ్రహించే ఆ జగన్మాతను లోలాక్షి కామరూపిణి అనే నామంతో కనుక మనం స్మరిస్తే అమ్మవారి కన్నులు మనం మామూలుగా అమ్మవారి ఫోటో పెట్టి పూజ చేస్తున్నప్పుడే ఆ తల్లి యొక్క కన్నులు చూస్తూ ఉంటే తదేకంగా చూడాలనిపిస్తూ ఉంటుంది. అలాంటి కన్నుల్లో మనం ఆ అమ్మని పూజించినందుకు అంతటి అందమైన కళ్ళు, అంత అందమైన వర్చస్సు ఆ తల్లిని పూజించడం ద్వారా మనకి కూడా లభ్యమవుతాయి. అంతేకాకుండా ఆ తల్లిని పూజించడం ద్వారా సుందరమైన కన్యలకు అతి సుందరుడైన భర్త కూడా లభిస్తాడు. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 455వ నామము మాలిని. మాలిని అంటే మాలలను ధరించినది అని అర్థం. జగన్మాత చాలా మాలలను ధరించి సుందరంగా ఉంటూ ఉంటుంది. జగన్మాత అలంకార ప్రియురాలన్నమాట. ఆ తల్లికి మెడలో ధరించే మాలలు బంగారంతో అనేక రకాలైన మేలుజాతి వజ్రాలతో కూర్చబడి ఉంటూ ఉంటాయి. ఇన్ని హారాలు ధరించిన ఆ తల్లి యొక్క దివ్యమైన సుందర రూపంలో దర్శిస్తే చాలు మన బాధలు, ఆందోళనలు అన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతత మనలో చేకూరుతూ ఉంటుంది. అమ్మ యొక్క సుందర రూపము, ఆమె మెడలో ధరించిన వజ్ర వైడూర్య మరకత మణులతో కూడిన మాలలు, ఇవన్నీ ఆ తల్లిని సుగుణారాధనలో ఆరాధిస్తున్న వారి నేత్రాలకు కనువిందును కలిగిస్తూనే ఉంటాయి. మనం అమ్మవారిని పూజిస్తున్నప్పుడు అమ్మవారి కళ్ళు, ఆ తర్వాత అమ్మవారి యొక్క ఆ మెడలో ధరించిన మాలలు, హారాలు ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా. అవి చూస్తున్నప్పుడు ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. అవన్నీ ఆ పూజ చేస్తున్న వారి యొక్క నేత్రాలను కనువిందులు కలిగిస్తూ ఉంటాయి. అయితే జగన్మాత మాలలను ధరించి మాలిని అని వివరింపబడంలో వేరే ఏమైనా అంతరార్థం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఈ సమస్త విశ్వంలో సమస్త జీవ జంతువుల్లో ఆ తల్లియే సూత్రప్రాయంగా ఇమిడి ఉంటూ ఉంటుంది. సూత్రము అంటే ఏంటి? దారము అని అర్థం. తమలో సూత్రప్రాయంగా ఉన్న అమ్మవారితో కలిసి మనందరం ఆ తల్లికి ఒక మాలగా అమరి జగన్మాత గళమును అలంకరించి ఉన్నామన్నమాట ఇక్కడ అర్థం. ఎంత మధురమైన భావన చూడండి. ఈ జన్మకి చాలదా ఆ తలమెళ్ళలోని ఆహారంగా నేను కూడా ఒక పుష్పాన్నే ఉన్నాను అనే భావన మనలో కలిగిందంటే మన జన్మ ధన్యమైపోయినట్టే కదా. ఇక మాలిని అనగా మాలలను ధరించినది అంటంలో మరొక అంతరార్థం ఏంటి అంటే, వాంగ్మయం ఏం చెప్తుందంటే ప్రపంచమంతా కూడా ఆ తల్లికి ఒక హారంగా ఇమిడి ఉంది అని చెప్తున్నాను. మన భాషలో ఆకారం నుండి హాకారం వరకు ఉన్న అక్షరాలు ఒక్కొక్క పుష్పాలై జగన్మాత మెడలో హారాలుగా ఇమిడి ఉంటే ఆఖరి అక్షరమైన క్షాకారము ఆ మాలలోని సంఘాత పుష్పంగా అనగా అంటే కొలికి పూసగా అనమాట. అంటే చివరిలో పట్టుకుంటూ ఉంటాం కదా, ఇలా ఉంటుంది. కొలక పూసగా ఉండి అక్షరమాల పూర్తి రూపంలో జగన్మాత మెడను అలంకరిస్తూ ఉందన్నమాట. జగన్మాత లలిత త్రిపుర సుందరి ఒక శబ్ద బ్రహ్మము. ఈ మన వాంగ్మయంలో అక్షరాలన్నీ కూడా ఆ తల్లి నుండి ఆవిర్భవించినవే. ఇక ఛందస్సు శాస్త్రాన్ని పరిశీలించినట్లయితే అందులో మాలిని ఛందస్సు ఒక ప్రత్యేక ఛందస్సు ఉంది. ఆ ఛందస్సు రూపంలో వెలిసి ఉంది కూడా సాక్షాత్తు జగన్మాతే. 7 సంవత్సరాల వయసు గల కన్య మాలిని అనమాట. దౌమ్యుడు కన్యా ప్రకారం నందు 7 సంవత్సరముల కలది మాలిని అమ్మవారు అని వివరించారు.
కావున అటువంటి రూపం కలది లలితా త్రిపుర సుందరి. విశ్వ నిఘంటువులో మాలిని అనే నామానికి మందాకిని అనగా గంగానది స్వరూపురాలు అన్న అర్థం కూడా వివరించారు. పరమేశ్వరుడు తన జటాజూటం ధరించిన గంగకు మాలిని అనే సంజ్ఞ ఉంది. మాలిని అనే నామం కూడా ఉన్నాడు. గంగకి మాలిని అనే పేరు కూడా ఉంది. వాయుపురాణంలో పార్వతీదేవి కూడా మాలిని అన్న నామం ఉంది. ఈ రెండు స్వరూపాలు జగన్మాత రూపాలే అయినందువల్ల లలితా త్రిపుర సుందరిని వసన్యాది వాగ్దేవతలు మాలిని అనే నామంతో కీర్తించారు. పార్వతీదేవికి మాలిని అనే నామం కల చెలికెత్తె కూడా ఉందిట. అమ్మవారి యొక్క చెలికత్తెల పేర్లలో మాలిని అనే ఒక ఆవిడ కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించి వాయుపురాణంలో పార్వతీ వివాహ ప్రకరణలో సప్తపది సందర్భంలో ఒక ఆసక్తికరమైన ప్రస్తావన ఉందన్నమాట. సప్తపదిని ఆచరించే సమయంలో పార్వతీదేవి చెలికెత్తైన మాలిని శంకరుని పాదాన్ని పట్టుకుని మా పార్వతికి ఏమి ద్రవ్యం ప్రసాదించదవో చెప్పమని అడిగిందట. అప్పుడు శంకరుడు నీవు ఏవి కోరినచ్చో అది ఇచ్చేదను అంటే మాలిని దేవుడికి చెప్పాడు, నువ్వు ఎది కోరుకుంటే అది ఇస్తాను అని. కాలు విడవమని చెప్పాడు, నా కాలు వదులు, నీకు ఎది కోరుకుంటే అది ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు మాలిని, ఓ శంకర, నీ గోత్ర సంబంధమైన సౌభాగ్యమును మా పార్వతికి ఇవ్వు, అట్లా ఇస్తే నీ పాదాలు వదిలేస్తాను అని మాలినీదేవి చెప్పిందిట. అందుకు ఈశ్వరుడు సరే ఇస్తాను అని చెప్పి నా పాదాన్ని విడువు ముందు అని చెప్పాడు అనమాట. ఈ ప్రస్తావన బట్టి పార్వతీదేవికి మాలిని అనే చెలికత్తె కూడా ఉందని మనకు తెలుస్తుంది. ఇక శ్రీ సూక్తము ఆ తల్లిని హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజస్రజాం అని కీర్తించింది. దీని భావం ఏంటంటే జగన్మాత సువర్ణము రజితము దివ్యరత్నములు అనేక రకములైన దివ్య పుష్పాలతో కూడిన మాలికలను ధరించి ఉన్నది అని అర్థం. మన పెద్దవారి పిల్లలకు అక్షరాభ్యాసం చేసే సమయంలో ఈ అకార వర్ణమాల అనే మంత్రాన్ని ఉపదేశిస్తే తర్వాత అక్షర సంబంధమైన విద్యలన్నీ వారికి అనుగ్రహిస్తాయన్నమాట. సువర్ణము రజితము రత్నము మణిమాణిక్యాలు శ్రేష్టములైన కల్పవృక్షముల కుసుమములు మాలగా గళమును ధరించి ఆకారాది క్షకారాంతమైన వర్ణమాలను గళమును ధరించి ఆ దివ్యమంగళ విగ్రహ దర్శనమును గనక మనము మాలిని అనే నామంతో స్మరించినట్లయితే ఆ తల్లి యొక్క రూపము మన కళ్ళల్లో దర్శనమిస్తూ ఆ తల్లి యొక్క రూపం మన కళ్ళ ముందు ఎల్లప్పుడూ కటాక్షిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 456వ నామము హంసిని. ఈ నామానికి అర్థం ఏంటి అంటే జీవుల్లో శ్వాస రూపంలో ఉన్నది అని అర్థం. జగన్మాత జీవుల్లో శ్వాస రూపంలో ఎప్పుడూ నిలిచి ఉంటుంది. హంసకు స్త్రీలింగం హంసిని. జీవుల్లో ఈ శ్వాసను హంసిని అనే పక్షితో పోలిస్తే కనుక ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఆ పక్షికి రెక్కలు. ఉచ్ఛ్వాస నిశ్వాసములతో ఆ హంసిని జీవుల్లో పైకి కిందికి సంచరిస్తూ ఉంటుంది. ఈ హంస యొక్క సంచారం ఆగితే ఆ జీవిలోని హంస ఎగిరిపోయిందని అర్థం అనమాట. హంస అనే పక్షి సాధారణంగా మనకు ఎక్కడ పడితే అక్కడ కనిపించక పవిత్రమైన జలంతో నిండిన ప్రదేశాల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. జీవుల్లో మానస సరోవరంగా భావింపబడే సుషుప్నా నాడి మార్గంలో జగన్మాత శ్వాస రూపంలో సంచరిస్తూ ఉంటుంది. యోగ ప్రక్రియలో ఉచ్ఛ్వాస నిశ్వాస ఒక క్రమ పద్ధతిలో సాధన చేసేటప్పుడు ఉచ్ఛ్వాసలో గాలిని లోపలి పీల్చుకునేటప్పుడు సో అని, నిశ్వాసలో గాలిని బయటకు వదిలేటప్పుడు హమ్మని మానసికంగా పలుకుతూ ఉండాలి. ఈ రెండు అక్షరాలను గాలిని పీల్చుతూ వదిలేటప్పుడు సోహం సోహం అని పలుకుతూ ఉంటామన్నమాట. వీటిని త్వరితగతిని గమనిస్తే హంసో అవుతుంది. అదే హంస లేదా హంసిని. ఈ హంసో లేదా హంసిని మంత్రాన్ని సాధన చేసేవారు యతీశ్వరులుగా భావింపబడుతూ ఉంటారు. ఆ హంసకు పాలను నీటిని వేరు చేసే శక్తి ఉందని చెప్తూ ఉంటారు కదా. పాలు అనేవి సద్గుణాలను, శాశ్వతమును, నీళ్ళు అనేవి దోషాలను, అశాశ్వతమును సంకేతిస్తే యతీశ్వరులు ఈ సోహం అనే మంత్రంతో ఆత్మ అనాత్మ అనే క్షీర నీరములుగా విడదీసి ఆత్మతో అనుసంధానం అవుతూ ఉంటారనమాట. అంటే మనకు తెలుసు కదా, పెద్దవారు చెప్తూ ఉంటారు, హంస నీటిని పాలని వేరు చేస్తూ పాలల్లో నీళ్ళు కలిపి పెడితే హంస పాలను మాత్రమే తాగుతుందిట, నీళ్ళని వదిలేసి. కాబట్టి ఇక్కడ ఈ యతీశ్వరులు కూడా ఈ సోహం అనే మంత్రాన్ని జపిస్తూ వాళ్ళు ఈ సోహం అనే మంత్రంతో ఆత్మ అనాత్మల్లో ఆత్మతో అనుసంధానం అవుతూ ఉంటూ ఉంటారు. ఈ విధంగా ఏది ఆత్మ ఏది అనాత్మ అని గుర్తించగలిగే వారిని హంస అంటారు.
పరివ్రాజకులకు ఈ శాశ్వతమైన గుణములు, అశాశ్వతమైన దోషములు మొదలైన వాటి గురించి పూర్తిగా తెలుస్తుందన్నమాట. అందుకే అటువంటి మహానుభావులను హంసలతో పోలుస్తూ ఉంటారు. అటువంటి పరివ్రాజకుల్లో ఉన్నత సాధన స్థితికి చేరిన వారిని పరమహంస పరివ్రాజకులుగా పరిగణిస్తూ ఉంటారు. శ్రీ రామకృష్ణ పరమహంస అని, శ్రీ రమణ మహర్షి అని, జగద్గురువులైన వివిధ ఆదిశంకర పీఠాధిపతులే మొదలైన వారంతా కూడా ఈ కోవకు చెందిన వారే. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 457వ నామము మాత. ఈ నామానికి అర్థం ఏంటి అంటే తల్లి, అమ్మ అని అర్థాలు వస్తూ ఉంటాయి. అంటే ఈ నామాన్ని కనుక స్పష్టం చేస్తూ శృంగేరి జగద్గురు సంస్థానంలో నవరాత్రుల్లో మొదటి రోజున జగన్మాతను జగత్ప్రసూతిక ఆ రూపంలో అలంకరిస్తూ ఉంటారు. జగత్ప్రసూతిక అంటే ఏంటి అంటే ఈ సమస్త జగత్తును కన్న తల్లి అని అర్థం. ఈ అలంకారాల్లో జగన్మాత ఏ విధంగా ఉంటుందంటే చిరునవ్వుతో ఈ సమస్త విశ్వమును ఒక బిడ్డగా చేసుకుని తన ఒళ్ళో ఉంచుకుని ఉంటుంది. పోతన్ గారు తన భాగవతంలో మాత అన్న పదానికి ఏ విధంగా వివరించారు అంటే జగన్మాత తల్లులందరికీ తల్లులైన సప్తమాతృకలను కన్న తల్లి, 3 లోకాలను మూలమైన లక్ష్మి, సరస్వతి, పార్వతులను కూడా కన్న తల్లి, రాక్షస సమూహులను అడ్డగించి తను నమ్ముకున్న దేవతల మనసుల్లో ఉండే తల్లి, ఆమె దయాసముద్రాలైన తల్లి అని వివరించారు. జగన్మాత లలితా త్రిపుర సుందరి సప్తకోటి మహామంత్రాలను కన్న తల్లి అనమాట. స్కాంద పురాణం ఆ తల్లి సమస్త మంత్రాలకు మాతృక అని వివరించింది. మణిద్వీపంలో చింతామణి గృహంలో సప్తకోటి మహామంత్రములు ఆకారంను దాల్చి అంజలిబద్దులే ఆ తల్లిని ఎప్పుడు స్తుతిస్తూ ఉంటాయట. పద్మపురాణాన్ని అనుసరించి కాయావరోహణ క్షేత్రం ముందున్న దేవి పేరు మాత అని చెప్పారు. లక్ష్మీ బీజమునకు మాత అని పేరు కూడా ఉంది. విశ్వకోశము మాత అని పదానికి శ్రీ అని, రమ అని, కమల అని, లక్ష్మి, మంగళ అను పర్యాయ పదాలను చెప్పింది. మణిద్వీపంలోని చింతామణి గృహంలో అష్టమాతృకులు ఉన్నారు కదా, వారు బ్రహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ, మహాలక్ష్మి వీరందరికీ మాతృక అయిన జగన్మాత లలితా త్రిపుర సుందరి అన్నమాట. మనుస్మృతి మాత యొక్క గొప్పతనాన్ని గురించి ఏ విధంగా చెప్పింది అంటే 10 మంది ఉపాధ్యాయుల కంటే ఒక ఆచార్యుడు శ్రేష్ఠుడు, 100 ఆచార్యుల కంటే తండ్రి శ్రేష్ఠుడు, వీరందరి కంటే కూడా మాత శ్రేష్ఠురాలు అని చెప్పింది. అపరాజిత స్తోత్రము జగన్మాతను ఏ విధంగా స్తుతించిందంటే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని. సర్వ జీవరాశుల్లో మాతృరూపంగా ఉన్న దేవికి నేను నమస్కరిస్తున్నాను అని దీని అర్థం. నమాతు పరమం దైవతం అంటే తల్లిని మించిన దైవం లేదు అన్నది శాస్త్రవచనం. గురువుగారి భార్య, అన్న భార్య, రాజుగారి భార్య వీరిని మాతృ సమానురాలుగా భావించి గౌరవించవాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కల్పాంతమున సకల జీవరాశుల్లో కూడిన ప్రపంచాన్ని తన గర్భంలో ధరించి తిరిగి మళ్ళీ యుగారంభంలో సృష్టి ప్రారంభకాలమున మళ్ళీ తిరిగి ఆవిర్భవిస్తూ ఉంటుంది. కావున ఆ తల్లి మాత అని వ్యవహరింపబడుతుంది. అవ్యక్తము మూల ప్రకృతి అయిన జగన్మాత నుండి నామరూపాత్మకము దృశ్యమానము అయిన ఈ సమస్త జగత్తు ఆవిర్భవిస్తూ ఉంటుంది. కనుక అవ్యక్త స్వరూపిణి అయిన జగన్మాత మాత అని పిలువబడుతూ ఉంది. వాంగ్మయ స్వరూపమై ఆకారాది క్షకారాంతమైన మాతృకావర్ణ రూపిణి అయిన జగన్మాతను వసన్యాది వాగ్దేవతలు మాత అనే నామధేయంతో కీర్తించారు. మన భారత సంస్కృతి ప్రతి స్త్రీలోనూ తల్లిని దర్శించగల సంస్కృతి నేర్పింది. శ్రీ రామకృష్ణ పరమహంస తన భార్యలో కూడా తల్లిని దర్శించారట. మనము కనుక గమనించినట్లయితే సరస్వతీదేవిని మనం చదువుల తల్లిగా భావిస్తూ ఉంటాం కదా, అదేవిధంగా లక్ష్మీదేవిని లక్ష్మమ్మగాను, దుర్గాదేవిని దుర్గమ్మగాను మనము స్మరణ చేసుకుంటూ ఉంటాం. ఆ విధంగా జగన్ మాతృకా భావన మన సంస్కృతిలోనూ మన నరముల్లో జీర్ణించుకుపోయింది. ఒక స్త్రీని ఒక మాతృమూర్తిలాగా తల్లిలాగా మనము భావిస్తూ ఉంటాము. అండపిండ బ్రహ్మాండమును సృష్టించిన మాతగా సప్తకోటి మహామంత్రములకు మాతృస్వరూపమై ఆకారాది క్షకారాంత వర్ణాలకు మాతృకా వర్ణ రూపమై కాయావరోహణ దివ్యక్షేత్రమందు మాత అనే నామధేయంతో వెలిసి సకల జీవులను
కరుణించి రక్షించే జగన్మాతను మనం మాత అనే నామధేయంతో కనుక మనం ప్రతిరోజు అంటే ప్రతి నిమిషము ప్రతి సెకను కూడా మాత మాత అని అమ్మ అమ్మ అని అమ్మవారిని తలుచుకుంటూ ఉంటే మనకి ఎలాంటి కష్టాలు రాకుండా ఆ తల్లి మనల్ని అన్ని వేళలా రక్షిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 458వ నామము మలయాచల వాసిని. ఈ నామానికి అర్థం ఏంటి అంటే మలయ పర్వతం పైన నివసించినది అని అర్థం. జగన్మాత మలయ పర్వతమును తనకు నివాసంగా చేసుకుంది. భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో జగన్మాత 3 ప్రాంతాల్లో అంటే 3 నామాల్లో విఖ్యాతమైందనమాట. దేశానికి ఉత్తరంగా ఉన్న కాశ్మీర్ ప్రాంతంలో ఆ తల్లి శారదాదేవిగా పేరు పొందింది. దేశ మధ్య భాగంలో వింధ్య పర్వత పంక్తుల్లో వింధ్యవాసిని అనే నామంతో ప్రఖ్యాతమైంది. ఇంకా దక్షిణ భాగమైన కేరళ రాష్ట్రానికి చెందిన మలబార్ ప్రాంతంలో సప్తకుల పర్వతంలో జగన్మాత మలయాచల వాసిని అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. మలయ పర్వత పంక్తుల్లో మంచి గంధపు చెట్టు అత్యంత విరివిగా దొరుకుతూ ఉంటాయన్నమాట. మలయ పర్వతము అత్యంత ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. ఈ పర్వతానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే రామాయణ కాలంలో సీతాన్వేషణకి వెళ్ళిన వానరులు ఈ ప్రాంతంలో అన్వేషించారట. కుబేరుని సభలో మలయాచల వాసిని అనే దేవత కూడా ఉండేదట. ఈశ్వరుడు త్రిపురాసుని సంహరించేటప్పుడు ఈ పర్వతం శివుని యొక్క రథంపై పతాకంగా ఉంది అని చెప్తుంటారు. స్వచ్ఛమైన పరిశుద్ధమైన ఆహ్లాదకరమైన మలయ మారుతములు మనకు దక్షిణం వైపు నుంచి ఉన్న ఈ పర్వతముల నుండే మనకి వీస్తూ ఉంటాయి. జగన్మాత ఈ పర్వత శ్రేణిలో భగవతి అనే నామధేయంతో వ్యవహరింపబడుతూ ఉంది. మనం గత నామాల్లోని హంసిని అనే నామానికి భక్తులు ఉపాసనలో సుషుమ్న నాడి నుంచి సంహరించే హంసను సహస్రార చక్రానికి చేర్చి సమాధి స్థితిలో లేదంటే మనోనిశ్చల స్థితిని సాధిస్తారని మనం ముందుగా చెప్పుకున్నాం కదా. ఆకార ఉకార మకారాల్లో కూడిన ప్రణవనాదమైన ఓంకారంను ఉచ్చరిస్తే శబ్దం ఏమని వస్తుందంటే మా వద్ద లయమైపోతూ ఉంటుంది. ఆ స్థితియే నిశ్చల సమాధి స్థితి అంటూ ఉంటాం. ఆ స్థితియే మలయాచలము. అట్టి మలయాచలము జగన్మాత నివాస స్థానమైన శ్రీమాతృస్థానం కనుక వసన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని మలయాచల వాసిని అనే నామంతో కీర్తించారు. మలయ పర్వత ప్రాంతాల్లో అంటే కేరళ రాష్ట్రంలో జగన్మాత వెలిసిన అన్ని ప్రదేశాల్లో భగవతి అనే నామంతో వ్యవహరింపబడుతూ ఉంది. కర్ణాటక రాష్ట్రంలోని కొల్లూరు క్షేత్రంలో ఆ తల్లి మూకాంబిక అనే నామంతో పిలువబడుతూ ఉందన్నమాట. చోటానిక్కర, కండూల్కరు, కొట్టువలిక్కాపు మొదలైన కేరళలోని అనేక క్షేత్రాల్లో జగన్మాత మలయాచల వాసిని అయిన భగవతీ రూపంలో అమ్మవారు ఉన్నారు. ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ప్రణవనాదమైన ఓంకారంలోని మకారమును మలయాచల స్థానంగా చెప్పుకోవడం దాన్ని బట్టి చూస్తే లలితా త్రిపుర సుందరి ఓంకార రూపిణి అని హ్రీంకార వాసిని అని మనకు తెలుస్తోంది కదా. ప్రణవనాదమైన ఓంకారము అకార ఉకార మకారాల యొక్క సమ్మేళనం. మనం గనక గమనిస్తే అకారాన్ని ఉచ్చరించేటప్పుడు నోరు పూర్తిగా తెరుచుకుని ఉకారం ఉచ్చరించేటప్పుడు నోరు సగం తెరుచుకుంటుంది. మకారం ఉచ్చరించేటప్పుడు నోరు పూర్తిగా మూతపడిపోతుంది అనమాట. అంటే అకార ఉకార మకారాలు 3 కదా సృష్టి స్థితి లయాలను సంకేతిస్తే మకారం వరకు మనకి స్పష్టంగా వినబడిన శబ్దం మకారం తర్వాత మనకి ఇంకా బయటికి వినబడదన్నమాట. సూక్ష్మనాదమైన మకారంలో పూర్తిగా లయమైపోతుంది. అటువంటి మా లయస్వరూపిణియే మలయాచల వాసిని అయిన జగన్మాత. మానవుని జీవితంలో 4 స్థితులు ఉంటూ ఉంటాయి. అవి ఏంటి అంటే జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్నావస్థ, తురీయావస్థ. ఈ 4 స్థితుల్లో జాగృత, స్వప్న, సుషుప్నావస్థలు మూలాధారం నుండి ఆజ్ఞాచక్రం వరకు ఉన్న అవస్థలైతే నిశ్చల సమాధి స్థితి అయిన తురీయావస్థయే సహస్రారం. ఆ సహస్రార చక్రంలో వసించే మాతయే మలయాచల వాసిని. ఈ విధంగా సృష్టి స్థితి లయములైన సుగుణ బ్రహ్మస్థితిని దాటి తురియా స్థితిలో కొలువైన నిర్గుణ బ్రహ్మస్వరూపునియే మలయాచల వాసిని అన్నమాట. ధార్మికతకు అత్యంత పవిత్రమైన భారతదేశంలోని దక్షిణ ప్రాంతంలో చందన వనములతో కూడి స్వచ్ఛమైన శీతలమైన ఆహ్లాదకరమైన మలయ మారుతములతో కూడిన మలయ పర్వతంపై వసిస్తూ నిర్గుణ బ్రహ్మముగా జీవుల యొక్క తురీయావస్థలో దర్శనమిచ్చే జగన్మాతని
మనం అందరం నిత్యం భక్తి శ్రద్ధలతో మలయాచల వాసిని అనే నామంతో కనుక మనం నిత్యం స్మరిస్తూ ఉంటే ఆ తల్లి దయ వల్ల మలయమారుతుల నుంచి వీచే అంటే ఒక చల్లటి గాలి మనల్ని వీచినప్పుడు మనకి ఎంత ఆహ్లాదకరాన్ని కలిగిస్తూ ఉంటుందో అదేవిధంగా జీవితంలో కూడా కష్టాలన్నీ తొలగిపోయి సుఖాల్ని ఆ మలయాచల మారుతి మన మీద ప్రవహించినప్పుడు ఏ విధంగా ఉంటుందో అలాంటి సుఖాన్ని అమ్మవారు మనకి ప్రసాదిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 459వ నామము సుముఖి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే అందమైన, సుందరమైన, శోభనమైన ముఖం కలది అని అర్థం. జగన్మాత సుందరి ముఖం కలిగి వికసించిన పద్మం వల్లే అత్యంత సుందరంగా ఉంటుంది. పరిపూర్ణ జ్ఞానస్వరూపునైన జగన్మాత ముఖపద్మము యొక్క కాంతి జ్ఞానం చేత అందంగా ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది. వేదములు ఆమెను ఓ సౌమ్యురాల, నీ ముఖము బ్రహ్మ విధుని వలె ప్రకాశిస్తూ ఉంది అని వర్ణించాయట. షోడశీ మంత్ర విభాగమును పూజించే దేవత సుముఖి అన్నమాట. జగన్మాత యొక్క ముఖము అంతగా ప్రకాశించడానికి కారణం ఏంటి అంటే ఆమె యొక్క ముఖ పద్మము సాధారణమైన అలంకారముల చేత కాకుండా ఆత్మజ్ఞానం చేత ప్రకాశింపబడుతూ ఉంది. ఆత్మజ్ఞానం కలుగజేసే వేదవాక్యులను వైఖరి రూపంగా నోటి ద్వారా కర్ణేంద్రియాలకు అందించు సుముఖము కలిగించినది సాక్షాత్తు ఆ జగదీశ్వరి. జగన్మాత యొక్క నిర్గుణ స్వరూపంలో ఆ తల్లి యొక్క ముఖము వాగ్భవ కూటం అన్నమాట. 3 కూటముల సమ్మేళనమైన ఆ తల్లి నిర్గుణ స్వరూపంలో పంచదశలోని కా ఏ ఈలా హ్రీం అనే బీజాక్షరాలతో కూడిన వాగ్భవ కూటమే ఆ తల్లి యొక్క ముఖపద్మము. ఆత్మజ్ఞానం పొందిన వారి ముఖము ఆ తల్లి యొక్క ముఖపద్మం వల్లే వెలిగిపోతూ ఉంటుంది. ఉదాహరణ మనం చెప్పుకోవాలంటే రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, రమణ మహర్షి, జగద్గురువులు, ఆశంకర్లు స్థాపించిన ఆమ్నాయ పీఠాధిపతులు మొదలైన వారి ముఖాన్ని కనుక మనం దర్శించినట్లయితే మన మనసులో ఒక తెలియని ఆనందానుభూతికి గురవుతూ ఉంటాం. వీరందరూ కూడా ఆత్మజ్ఞానాన్ని పొందిన వారనమాట. వీరి ముఖము ఒక సౌందర్యము లాగా వెలిగిపోతుంటుంది. మనం ఎన్ని సౌందర్య సాధనలు ముఖానికి పూసుకున్నా, ఎన్ని పరిమళ ద్రవ్యాలను వాడినా కూడా ఎప్పటికీ అలాంటి సౌందర్యం మనకి లభించదు. మనం కనుక నిత్యం ఏదో ఒక అశాంతితో బాధపడే వారి ముఖాన్ని కనుక మనం గమనించినట్లయితే ఒక రకమైన కళావిహీనమై కాంతి లేకుండా వెలువలిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఏ పరిణామములు సంభవించకుండా చెక్కు చెదరక ఆనందం తాండవించే వారి ముఖం కనుక చూసిన వెంటనే మనకి నమస్కరించి బుద్ధి అవుతుంది అన్నమాట. ఎందుకంటే అటువంటి వారి ముఖంలో సుముఖి అయిన జగన్మాత ఎప్పుడు కొలువై ఉంటుంది. అలాంటప్పుడు సర్వకాల సర్వావస్థలు యందు బ్రహ్మానందంతో వెలిగే ఆ తల్లి ముఖమును సుముఖి అనే నామంతో వసన్యాది వాగ్దేవతలు కీర్తించారు. సుముఖశ్చైకదంతస్య అండంలో గణపతి సుముఖుడు అని మనకు తెలుస్తుంది. ఆయన తల్లి అయిన జగన్మాత సుముఖి. ఆత్మజ్ఞానంతో వెలుగుపోతుండే ఆ తల్లి ముఖమును వర్ణించడానికి జగద్గురువులు, ఆశంకరులు సౌందర్యలహరిలో ఒక శ్లోకం సరిపోలేదు వివరించడానికి. వహంతి సింధూరం అనే శ్లోకంతో నల్లని కురుల మధ్య సూర్యకిరణముల వలె ప్రకాశిస్తున్న ఆ తల్లి సింధూరాన్ని అరాళై స్వాభావ్య అనే శ్లోకంలో ఆ తల్లి యొక్క పాలభాగంపై శోభిస్తున్న కురులను, ఆమె దంతకాంతులను, నేత్రాలను తనివి తీరా వర్ణించారు ఆదిశంకర్లు. ఇక జగన్మాత యొక్క కరుణను పూర్ణంగా పొందిన శ్రీ మూకశంకర్లు సైతం ఆనందభరితమైన ముఖమును మూక పంచశతిలోని ఆర్య శతకంలో ఏణ శిశు దీర్ఘలోచన అనే శ్లోకంలోని శ్రీ ఏకామ్రనాథుని సైతం ఉజ్జీవింపచేసి జింకపిల్ల కన్నులు అంటే అమ్మ పొడవైన కన్నులను స్మయమాన ముఖం అనే శ్లోకంలో చిరునవ్వుతో కూడిన ఆ తల్లి ముఖమును ఎంత ఆనందభరితంగా వర్ణించారో. సాధన చేయగలిగితే బ్రహ్మానందపూరితమైన జగన్మాత ముఖ సౌందర్యమును మనం కొంచెమైనా తిలకించలేమా అనిపిస్తూ ఉంటుంది. ఆలోచించండి ఒకసారి. ఎవరైతే జగన్మాతను ఆధ్యాత్మికంగా సాధన చేసి ఆ తల్లి ముఖ సౌందర్యం ఆకలింపు చేసుకుంటారో అటువంటి వారు నోరు తెరిస్తే వారి నోటి నుంచి ధారాపాతంగా వెలువడే ప్రసంగాలు తేనె పాలు మధురములైన ద్రాక్షరసం వల్ల ఎంతో మధురంగా ఉండి ఎంతసేపైనా అలా వింటూ ఉండాలి అనిపిస్తూ ఉంటుంది.
ఆ విధంగా తమ ప్రపంచంలో అమ్మ సందేశాలను వినిపిస్తూ ఉన్న మనం కనుక కొంతమందిని చెప్పుకుంటే శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు, గరికపాటి నరసింహారావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు వంటి ఆధ్యాత్మికవేత్తలను మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం కదా. పరిపూర్ణమే బ్రహ్మానంద స్వరూపమైన నీ ముఖబింబమును సాధనతో దర్శించగలిగిన వారికి ఆధ్యాత్మ జ్ఞానం ప్రసాదించి వారి నోటి నుంచి నీ అమృత వాక్కులు ధారాపాతంగా ఇతర భక్తులకు అందజేయగలిగిన శక్తిని ప్రసాదించే ఆ జగన్మాతను సుముఖి అనే నామంతో కనుక మనం నిత్యం స్మరిస్తూ ఉంటే ఆ మహానుభావులకు ఎలాగూ ఆ వాగ్దాటి ఎలాగుంది, మనకి కూడా కొంచెమైన ఆ అమ్మవారి దయ వల్ల మనకి కూడా అలాంటి వాగ్దాటి వస్తుంది. కాబట్టి ఎప్పుడూ అమ్మవారిని ఆ నామస్మరణతో పూజిస్తూ ఉందాము. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 460వ నామము నళిని. ఈ నామానికి అర్థం ఏంటి అంటే నళినములు అనగా కమలములు కలిగినది అని, కమలములతో పోల్చదగిన అవయవములు కలది అని కూడా అర్థం వస్తుంది. జగన్మాత కమలముల వంటి కన్నులు, హస్తములు, చరణములు, ముఖము ఈ విధంగా కమలములతో పోల్చబడిన అవయవాలు కలిగిందనమాట. గంగానదికి కల 12 నామాల్లో నందిని, నళిని ఇలాంటి నామాలు కూడా ఉన్నాయి. గంగానది వంటి పవిత్ర స్వరూపురాలు జగన్మాత అని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. నలుడును రాజుచే సేవింపబడింది కనుక నలుడనే రాజు సేవించాడు కనుక ఆ తల్లికి నళిని అనే నామం కూడా వచ్చింది. జీవుల్లో నెలకొని ఉన్న షట్చక్రములు, సహస్రార చక్రం కూడా పద్మాన్ని పోలి ఉంటాయి. 4 దళముల గల మూలాధార చక్రము, 6 దళముల గల స్వాదిష్టాన చక్రము, 10 దళముల గల మణిపూరక చక్రము, 12 దళముల గల అనాహత చక్రము, 16 దళముల గల విశుద్ధ చక్రము, 2 దళముల గల ఆజ్ఞా చక్రము, 1000 దళముల గల సహస్రార చక్రము, ఈ విధంగా మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు గల 7 చక్రాల్లో జగన్మాత కొలువై ఉండటంతో కూడా ఆ తల్లిని మనం నళిని అనే నామంతో వ్యవహరిస్తూ ఉన్నాము. పద్మం యొక్క కాడను నాళము అని అంటూ ఉంటాం. ఈ కాడలో తూడు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా షట్చక్రాలను సంధానించే నాళం అనబడే సుషుమ్నా నాళిలో కూడా కుండలిని శక్తి ఒక తూడు వలె సంచరిస్తూ ఉండటంతో కూడా పద్మముతో పోలికున్న జగన్మాతను నళిని అనే నామధేయంతో మనం పిలుస్తున్నాం. తాత్వికపరమైన అర్థమును గ్రహించినా కూడా పద్మమునకు ఉండే రేకులు త్రిగుణములతో కూడిన ప్రకృతిగాను, ప్రకృతి వికారములైన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇంద్రియ విషయాలు, మనస్సు ఈ మొదలైనవి కేసరములు కాగా జ్ఞానము అనేది పద్మం యొక్క కాడగా ఇమడి ఉంటుందన్నమాట. ఈ విధంగా అనేక విధాలుగా పద్మంతో పోలిక కలిగిన జగన్మాతను వసన్యాది వాగ్దేవతలు నళిని అనే పేరుతో కీర్తించారు. జగన్మాత లలిత త్రిపుర సుందరి అంశారూపమైన లక్ష్మీదేవి పద్మాసనాసిన అన్నమాట. పద్మదళముల వంటి కన్నులు కలది, పద్మములనిన అత్యంత ఇష్టం కలిగినదే అన్నమాట. పద్మములను హస్తాల్లో ధరించి ఉంటుంది. పద్మములు వంటి పాదపద్మములు కలిగి ఉండటం చేత పరదేవత నళిని అనే నామంతో స్మరింపబడుతూ ఉంది. ఏ విధంగా అయితే పద్మం పూర్తిగా వికసించినప్పుడు నేత్రపర్వంగా ఉంటుందో అదే విధంగా పరిపూర్ణ జ్ఞాన స్వరూపిణి అయిన మాత ఎల్లప్పుడూ పూర్ణ వికసిత రూపంతో భక్తులను మనసులకు అలౌకికమైన ఆనందాన్ని అమ్మవారు కలుగజేస్తూ ఉంటుంది. పూర్ణతా లక్షణాలు కలిగినవి కేవలం 2 అన్నమాట. అవి ఒకటి పద్మం అయితే రెండోది జగన్మాత. అందుకే జగన్మాతకు నళినములతో అనగా పద్మముతో పోలిక చేయడం జరిగింది. అటువంటి పరమ పవిత్రమైన పద్మాన్ని లలిత వదనారవిందంతో పోల్చింది లలిత పంచరత్న స్తోత్రం. జగద్గురువులైన ఆదిశంకరులు షట్చక్రములనే 6 పద్మములను, సహస్రార చక్రం అనే పద్మమును సౌందర్యలహరిలో 9వ శ్లోకంలో ఏ విధంగా వివరించారు అంటే, అమ్మ త్రిపుర సుందరి మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ అనబడే ఈ షట్చక్రాలు జీవుల్లో ఉన్నాయి. వాటిలో నీవు పద్మాసన స్థితివై కొలువై ఉన్నావు. కుండలిని శక్తిగా పయనించి సహస్రార పద్మంలోని మహాకామేశ్వరుని పొందుతూ ఉన్నావు అని వివరించారు. నేత్రములు, హస్తములు, పాదములు మొదలైన అవయవాలన్నీ కమలములతో లేదు అంటే పద్మములతో పోలిక కలిగి పద్మములు వంటి షట్చక్రాలతో 1000 రేకులు కలిగిన సహస్రాల పద్మంలో కొలువై ఉన్న ఒక
తామర కాడలోని తూడు వంటి కుండలిని శక్తిగా సహస్రార చక్రమును చేరే జగన్మాతను మనం నళిని అనే నామంతో కీర్తిస్తూ ఉంటే, మనం చెప్పుకున్నట్లుగా 7 చక్రాల్లో ఒక తూడులాగా, తామర తూడులాగా ఉన్న ఆ కుండలిని శక్తిని అమ్మవారు అతి సులువుగా సహస్రారానికి చేర్చి మనకి ఆత్మజ్ఞానాన్ని అతి సులువుగా ప్రసాదిస్తారు. శ్రీమాత్రే నమః.